6 గంభీరమైన ఆరోపణలు చేసిండు ఈ జర్మన్ కుక్క. ఈ జర్మన్ షెపర్డ్ ఏం చేసిందంటే 6 ఆరోపణలు చేశారు. బీహార్ ఎలక్షన్స్లో కరప్షన్ జరిగింది, బీహార్ ఎలక్షన్స్ మొత్తం ఇల్లీగలు, బీహార్ ఎలక్షన్స్ అంతా వైలేషన్స్ జరిగినాయి, మోడీ అంతా వైలేషన్స్తోనే గెలుస్తున్నాడు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తాడు, ఇలా ఈవీఎంలతో మొత్తం బయటపడ్డాడు కాబట్టి పంచాయత్ అంతా ఎలక్షన్ కమిషన్తో చేతులు కలిపి నడుపుతున్నాడు. ఇక ఎట్లుంటుంది అని అంటే వెనుకటికి ఇప్పుడు ముందు ఎవరు మాట్లాడుతుండే మామ? రాహుల్ గాంధీ మాట్లాడుతుండే విషయాలని. ఈ మధ్య రాహుల్ గాంధీ ఎడ్డోడైపోతున్నాడేమో, మళ్ళీ ఆయనని ట్రోల్ చేస్తారేమోనని అలా ఒక జర్మన్ షెపర్డ్ని ముంగడ పెట్టిండు. ఈడు జర్మన్ షెపర్డ్ ఆడ కూర్చొని ఈడ మాట్లాడతాడు. ఈడేమంటాడంటే, ముझे ये फैलाने के लिए कोई भी पैसे नहीं देता है, लेकिन ये मेरा मंतव्य है कि एक अच्छा पार्टी सत्ता में आए और मैं ये चाहता था कि प्रशांत किशोर की पार्टी सत्ता में आए बिहार में, परंतु इलेक्शन कमीशन जितना घोटाला किया उसके वजह से प्रशांत किशोर का पार्टी सत्ता में आ नहीं सका అని చెప్పి మొదలెడతాడయ్యా ఇక మొల్దారం మాటలు.